భక్తి సరిగ్గా ఇంకా నిలబడలేదనుకోండి, అది కొట్టబడుతూ ఉంటుంది. కొట్టబడితే క్షణానికి భావాలు మారిపోతూ ఉంటాయి, దుఃఖములకు వశపడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా భక్తి కలిగిన వాడికి పెద్ద ధైర్యం ఏమిటంటే పరమాత్మ ఉన్నాడు, ఆయన చూస్తాడు. అందుకే శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఎక్కడ అంటే అసలు ఆ నిర్వచనం చేయడంలో ఉంటుంది ఆయన గొప్పతనం. శివానంద లహరిలో భక్తి గురించి మాట్లాడుతూ ఆయన మొదట అన్న మాట ఏంటంటే ఆనందాశ్రుభిరాతనూతి పులకం నైర్మల్య తశ్చాదనం వాచాశంక ముఖస్థితైశ్చ జఠరా పూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. భక్తుడు ఎవరంటే అర్భకు, పసిపిల్లాడు అంటే వాడు. నిజానికి తనని తాను రక్షించుకుంటాడా, అమ్మ రక్షిస్తుందా? అమ్మ రక్షిస్తుంది. భక్తి అమ్మ లాంటిది. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. ఆయనకి ఇతర విషయాల మీద అంత బాగా దృష్టి నిలబడుతుంటారు. ఆయనకి దృష్టి అంతా ఎప్పుడు ఎక్కడ నిలబడిపోతూ ఉంటుంది అంటే ఆ భగవత్ సంబంధమైన కీర్తన, ఆ కథలు, ఆ విషయాలు, వాటి మీదే ఎక్కువ రమిస్తూ ఉంటాడు. ఆ రమించడం అన్నది తనలో తానే, దానికి బయట నుంచి ఆయనకి ఏం అక్కల, తనలో తానే రమిస్తూ ఉంటాడు. పసిపిల్లవాడు దేనికి ఆడుకుంటున్నాడు, దేనికి సంతోషపడుతున్నాడు అంటే కారణం ఏం చెప్పగలరు మీరు? వాడు ఇలా చేతులు తిప్పుతూ ఉంటాడు, కాళ్ళు తిప్పుతూ ఉంటాడు. వాడు ఏడవలసి వస్తే దేనికి ఏడుస్తాడంటే ఒకే ఒక్క కారణానికి ఏడుస్తాడు. వాడికి అమ్మ కనపడకపోతే ఏడుస్తుంది. ఎంత ప్రేమ ఉండి మేనత్త అవనివ్వండి, లేకపోతే మేనమావని ఎవడమనివ్వండి, తాత అవనివ్వండి, నాయనమ్మ అవనివ్వండి, అమ్మమ్మ అవనివ్వండి, ఎవరైనా కూడా అమ్మ తర్వాతే ఇవ్వండి. ఇప్పటికి అమ్మ కనపడితే సంతోషం. భక్తుడికి భగవంతుడి గురించే సంబంధం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం. పిల్లాడు అమ్మ కోసం ఏడిచి 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 వెక్కిళ్ళు వచ్చేసి ఓరి నాయన ఎదురింట్లో పేరంటానికి వెళ్ళిందిరా అని చూపించినా వాడు ఊరుకోడు. ఆ పక్క మేడ మీదే ఉన్నా వాడు వినడం. మేనత్తి ఎత్తుకుంటే ఒప్పుకోడు. వాడు విరుచుకు పడిపోయి ఏడుస్తాడు. అమ్మ వచ్చి ఎందుకురా అంత ఏడుపని ఇలా ఎత్తుకోగానే వాడు ఆనందపడిపోయి ఏడుపు ఆపేసి అయినా ఈ కనుకులుకుల్లోంచి నీళ్ళు వస్తాయి. ఆనందం. ఆనందాశ్రువి ఆతనోతి పులకం. వాడికి పులకాంకురాలు వస్తాయి. అమ్మ కనపడగానే అంత ఆనందం. భక్తుడికి ఎప్పుడూ భక్తి. మధ్య మధ్యలో ఏదో వచ్చి కొడుతూ ఉంటుంది, క్షణకాలం విస్మరిస్తాడు. తన ఆనందం తనది కనుక, తన ప్రపంచం తనది కనుక, తన సామ్రాజ్యం తనది కనుక దానిలో ప్రవేశించగలిగిన హక్కు, అధికారం, ధైర్యం, అవకాశం, స్వేచ్ఛ ఎవరికి ఉండవు. అది ఆయన వరకే ఆ ప్రపంచం. అది ఆయన తిరిగే ప్రపంచం. కాబట్టి ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం. అప్పుడు సరే, ఇప్పుడు ఆ శ్లోకం అంతా ఎందుకనండి, ఆ భక్తి కలిగిన వాడికి ఏమవుతుందంటే అన్ని భగవద్విభూతిగా చూసి ఆనందపడిపోతుంది. కాబట్టి పెద్ద దేశభావం నిలబడదు. అన్నిటినీ ప్రీతితో చూస్తుంటారు. క్షమాగుణం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే క్షమాగుణం లేదనుకోండి ఏమవుతుందంటే అదో బరువు ఆయన మనసుకే అవుతుంది. వాడు ఎలాగో బాగుపడ్డాడు. ఇప్పుడు వాడి గురించి ఎక్కువ ఆలోచించి నేను పాడైపోతాను, అందుకని నన్నుగా ఉంచుకుంటే పోయాయి అని తనుగా బ్రతకడానికే ప్రయత్నిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, క్షమాగుణం పెరుగుతుంది. తను ప్రశాంతంగా ఉండడానికి చూసుకుంటాడు. అంతేగాని మీ ప్రశాంతతని అవతలవాడు పాడు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రవర్తించేవాడు అనుకోండి, వాడి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తే మీ ప్రశాంతత పోతున్నప్పుడు వాడు విజయం సాధించినట్టు. మీరు ఏం చేయాలి? మీ ప్రశాంతత మీరు దక్కించుకోవాలి. అంటే మీరు చేయవలసింది మీరు ఏది పట్టుకుని ప్రశాంతంగా ఉంటారో దాన్నే పట్టుకుని మీరు ఉండాలి.